మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చి చేయించుకున్న వర్క్ అయితే కాదండి. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్న బ్లౌజ్ పీస్ మీషోలో. చూడండి, బ్లౌజ్ బాగా నెక్ అయితే డీప్ వచ్చింది. బ్లౌజ్ మాత్రము తను తీసుకున్న ఆమె మాత్రం చిన్న సైజ్ బ్లౌజు. చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. నెక్ చూడండి ఇంత విడుతులు ఉంది. ఇది మా రౌండ్ నెక్ మాత్రం చూడండి ఒకసారి. ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మనమైతే కుట్టు అయితే పట్టుకుంటాం కదా, ఇలా చూసుకోండి క్లియర్గా ఎంత ఎక్కువ ఉంది. మనకు ఎక్స్ట్రా ఎంత తీసేస్తే మనకు నెక్ అనేది సెట్ అవుతుంది, లేదంటే షోల్డర్స్ అనేటివి ఎట్లా పడిపోతాయి అనేది చూడండి ఒకసారి. ఇలా కరెక్ట్గా చూసుకోండి. ఇవి రెండు ఈక్వల్గా రెండు కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని ఇట్లా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం కచ్చకనైతే పెట్టుకున్నాం కదా, ఈ విడతల అంటే మనం స్టిచ్ చేసేటట్టు ఇట్లా ఈ కొంచెం విడతతోటి ఇలా ఉంచేసుకొని, కొంచెం మనం ఇక్కడ షోల్డర్ దగ్గరనైతే పైకి పెడతాం కదా, ఇలా ఉంచేసుకొని మిగిలిన పార్ట్ దగ్గర ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఇలా స్టిచ్ వేసేస్తే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఇక్కడ ఇటు ఈక్వల్గా ఉంటుంది. ఇలా చూసుకొని స్టిచ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇట్లా నెక్కులు పెద్దగా వచ్చినప్పుడు భయపడకుండా ఇలా స్టిచ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా చూసుకోవడానికి మాత్రం ఇలా దగ్గర నుంచి ఇలా మనం ఈ మెయిన్ లైనింగ్ పార్ట్కి కచ్చక పెట్టేసుకొని, ఈ నెక్ అయితే ఏడు వరకు ఉంది, ఎంత ఎక్స్ట్రా ఉందనేది చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మాత్రం ఇలా స్టిచ్ వేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. షోల్డర్స్ అనేది పడిపోకుండా ఉంటాయి. ఈ చిన్న టిప్పు మీకు యూజ్ అవుతుందని చెప్పేసి, ఈ వర్క్ బ్లౌజులు అయితే ఎక్కువ వస్తున్నాయి కదా ఈ మధ్యలో. కంప్యూటర్ వర్క్ కానివ్వండి, మగ్గం వర్క్ కానివ్వండి, బయట తీసుకొచ్చుకున్న పీసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఈ చిన్న ఐడియాతోనైతే మీరు బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు. కస్టమర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయండి. వీలైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.